సంస్థ ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రతి సోమవారం నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఇవాళ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారిని అలాగే గౌరవ మేయర్ పిల్లా శ్రీనివాసరావు గారిని రాషా సంస్థ ఏదైతే ఉందో రాషా సంస్థ క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ మెయింటెనెన్స్లో భాగంగా రాషా సంస్థ పెద్ద ఎత్తున డీజిల్ దుర్వినియోగం చేసింది. డీజిల్ వాడకంలోని దొంగ లెక్కలు చూపించి జీవీఎంసీ నుంచి దోచేసింది. వాటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రికవరీ చేయాలి రాషా సంస్థ నుంచి. జోన్ 4లో, జోన్ 6లో, జోన్ 8లో జరిగినటువంటి ఆ అవినీతి మొత్తం అంతా కూడా పూర్తిగా అవి జీవీఎంసీ అధికారులు అడ్డుకట్టు వేయాలని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే బీఆర్టీఎస్ సింహాచలం దేవస్థానం టీడీఆర్ల విషయమై గత వారం కంప్లైంట్ చేసినటువంటి దాన్ని పునఃసమీక్షించడానికి పూర్తి స్థాయిలో పునఃపరిశీలించి పూర్తిగా దాన్ని ఏదైతే వాళ్ళు డీటెయిల్డ్ సర్వే చేసి వాస్తవ రిపోర్ట్ని తయారు చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు 210 మంది టీడీఆర్లకు సంబంధించినటువంటి ఆధారాలు ఏదైతే నేములు సరిలేనటువంటివి అంటే పేర్లు టీడీఆర్ మీద ఒక పేరు, డీసీబీ అంటే జీవీఎంసీ ట్యాక్స్ రిసిప్ట్ మీద ఒక పేరు ఏదైతే ఉందో వాటి వ్యత్యాసం ఏది ఉందో అవంతా కూడా డీటెయిల్డ్గా 210 మందికి ఇచ్చాను. అలాగే ఎక్స్టెంట్ 30 గజాలు ఉన్న వాళ్ళకి 90 గజాలు, 70 గజాలు ఉన్న వాళ్ళు 150 గజాలు అదనంగా ఏదైతే టీడీఆర్లు ఇచ్చారో ఆ టీడీఆర్లు వివరాలు కూడా ఇచ్చాను. ఆ టీడీఆర్ల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద విచారణ చేసి చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది.